తండ్రి కూతుళ్ల బంధంపై విషయం లైంగిక కోణంలో చూస్తూ దారుణ వ్యాఖ్యలు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ మరో 4 నిర్వాకం, వారిపై కేసు నమోదు. తొలుత స్పందించిన హీరో సాయిధరం ఎక్స్లో పోస్ట్తో 2 రాష్ట్రాల సీఎంల దృష్టికి స్పందించిన సీఎం రేవంత్ చర్యలకు ఆదేశం. కఠిన చర్యలు తప్పవు మంత్రి సీతక్క. యూట్యూబర్ తీరు సమాజానికి హానికరం మండిపడ్డ సినీ రంగ ప్రముఖులు. ఇది నీచం, చర్యలు తీసుకోవాలి. ఖుష్బు తప్పు చేశానంటూ ప్రణీత్ హనుమంత్ క్షమాపణ. నేను ఆ వీడియో చూసిన వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేటువంటి విషయాన్ని పక్కనెడితే తల్లిదండ్రుల మీద చేసినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక కూతురు తన యొక్క తండ్రిని కలిపి వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అత్యంత జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్ అది. వాస్తవం చెప్తా ఉన్నా ఆ వీడియో చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు భూమి మీద ఎందుకు బతుకున్నారు? ఆయన ఎవరైనా కావచ్చు, నాకు అనవసరం. కానీ పవిత్రమైనటువంటి తండ్రి కూతుర్ల బంధం మీద మాట్లాడినటువంటి ఆ వ్యక్తులు, ఆ 4 టీం ఎవరైతే ఉన్నాడో, వీళ్ళు ఉత్సాగాలు చదువుకున్న హౌలేగాళ్ళు అయ్యుంటే ఒక ఎదవ మాట్లాడుతూ ఉంటే అరే నువ్వు తప్పు మాట్లాడినావు అనేటువంటి మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ ఉన్నారు. హౌ షేమ్లెస్ దీస్ రాస్కెల్స్ హ్యావ్ బీన్ బ్రాట్ అప్, హౌ షేమ్లెస్లీ దీస్ రాస్కెల్స్ హ్యావ్ బీన్ బ్రాట్ అప్ అంటా నేను. వాట్ ఈస్ దేర్ ఎడ్యుకేషన్ ఈస్ డూయింగ్ ఫర్ దెమ్? అలా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు కూడా వీళ్ళ పిల్లలతో అట్లనే చేస్తారా? బ్లడీ హెల్ విత్ దిస్ పీపుల్. అరెస్ట్ చేసి లోపలేసాడు కాదు, ముందు వాళ్ళు 4 కోసేయాలి ఇటువంటి ఏదో కథలన్నీ పడుతున్నందుకు. ఇదే కాదు, ఇది ఒక్కటే కాదు. నాకు తెలిసి ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ ఐ వుడ్ లవ్ టు స్టాండ్ విత్ మంచు ఫ్యామిలీ దిస్ మూమెంట్. కన్నప్ప అనేటువంటి సినిమా చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ దాంట్లో ఫ్లాస్ ఉంటాయా, అది ప్రాపర్గా చేస్తారా దేవుడు, కానీ ఆ సినిమా పైన కూడా వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ చూడు. లైంగిక కోణంలో చూస్తూ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ మరో 4 వారిపై ఎఫ్ఐఆర్. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కానీ ప్రణీత్ హనుమంత్ అనే ప్రముఖ యూట్యూబర్, అతడితో పాటు మరో 3 కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంత్ బృందం వీడియో చూసిన సాయిధరం తేజ్ తొలుత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా ప్రమాదకరంగా మారిందని, దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి రాక్షసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం హీరో మంచు మనోజ్ కూడా అదే స్థాయిలో తన ఎక్స్ ఖాతాలో సదరు యూట్యూబర్ పై విరుచుకుపడ్డారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటుగా టెక్సస్ అధికారులు, యుఎస్ రాయబార కార్యాలయాన్ని కూడా ఆయన ట్యాగ్ చేసి ప్రణీత్ హనుమంత్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్యం పేరిట సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరమైందని మాత్రమే కాక ప్రమాదకరం కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై హీరో నారా రోహిత్ కూడా ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేస్తూ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. డిజిటల్ కంటెంట్ పై నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ యూట్యూబర్ల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సదరు యూట్యూబర్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. కాగా ప్రణీత్ హనుమంత్ తో పాటు మిగతా వారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రవిగుప్తా ఎక్స్ ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రజల భద్రతకు, మరింత ముఖ్యంగా చిన్నారుల భద్రతకు తాము అమిత ప్రాధాన్యం ఇస్తామని, హాస్యం పేరిట సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారుల భద్రత, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఇక హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టే వారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని ఆమె తెలిపారు.
చిన్నారుల భద్రత, సరైన పద్ధతిలో సోషల్ మీడియా వినియోగంపై పోలీసుల ద్వారా అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టామని ఎక్స్ వేదికగా తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సినీ నటి ఖుష్బు కూడా దీనిపై స్పందించారు. తండ్రి కూతుళ్ల విషయంలో ఆ యూట్యూబర్లు ఇలా ప్రవర్తించడం, కామెంట్స్ చేయడం నిజంగా నీచమైన విషయం. మరింత జుగుప్సాకరమైన విషయం ఏమిటంటే ఇదంతా వారు ఏమాత్రం సిగ్గు భయం లేకుండా సోషల్ మీడియా వేదికగా చేయడం. దీనిపై స్పందించిన మంచు మనోజ్ని అభినందిస్తున్నాను. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణను కోరుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. ఇక ఇన్ని మాటలు అన్న తర్వాత ఇక మనోడు స్టేట్మెంట్ చూడుర్రి. తప్పు చేశాను. తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి మూలమైన ప్రణీత్ హనుమంతు బేషరతు క్షమాపణలు చెప్పాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని, హాస్యం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్ళిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగవద్దని వేడుకున్నాడు. కాగా తన సినిమా ప్రమోషన్లో భాగంగా గతంలో ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సినిమా ప్రచారంలో భాగంగానే అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని కార్తికేయ పేర్కొన్నారు. అలాగే ఇటువంటి నీచమైన స్వభావం కలిగిన ప్రణీత్ హనుమంతుకు తన హరోం హర సినిమాలో భాగం చేసుకున్నందుకు అసహ్యం వేస్తోందంటూ హీరో సుధీర్ క్షమాపణలు చెప్పారు. అలాంటి నీచుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడాలన్నా ధైర్యం చాలట్లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం భావ ప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదు అని సుధీర్ బాబు పేర్కొన్నారు. మరో హీరో విశ్వక్ సేన్ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని ట్వీట్ చేశారంటూ చూస్తూ ఉన్నాం. అండ్ ఇంకో మాట దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆడపిల్లలు కలిగినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పిల్లలకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఇలాంటి రేపిస్టులు ఉంటారు, ఇలాంటి కామాంధులు ఉంటారు. చిన్న పాప అమ్మాయి తన తండ్రి అసలు యాక్చువల్గా ఆ వీడియోలో ఏముందో నేను చెప్తా. ఆఫీస్ నుంచి వచ్చిండో ఆయన లేదా ఆఫీస్కి వెళ్తున్నాడో తెలీదు, తన నడుముకు ఉన్నటువంటి తన ప్యాంట్ పెట్టుకున్నటువంటి బెల్ట్ తీసి ఆ అమ్మాయికి ఊయలగా వేసి ఆ బెల్ట్ పైన కూర్చోబెట్టుకొని తన తండ్రి ఆ కూతుర్ని ఇలా ఊయల మాదిరి ఊపేందుకు ప్రయత్నం చేస్తాడు. అది వీడియో. వీళ్ళు చేసిన కామెంట్స్ ఏమై ఉంటుందో మీ ఊహకే వదిలేస్తా ఉన్నా. నాకు తెలిసి ఆ పాప వయస్సు 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ లోపే ఉంటుంది. అంత చిన్న కూతురు, ఆడబిడ్డ. అలాంటి చిన్న కూతురు మీద చేసినటువంటి స్టేట్మెంట్స్, అలాంటి స్టేట్మెంట్స్ పబ్లిక్గానే వీళ్ళు చేసిరంటే వీళ్ళ ఇళ్లలో ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని, తల్లులని, చెల్లెలని, అక్కలని, భార్యలని వీళ్ళు ఏ విధంగా చూస్తారు? వీళ్ళు ఇంట్లో వాళ్ళని చూస్తారా? అందరి ఇళ్లలో వాళ్ళని ఇలాగే చూస్తారా? బయట పడ్డాడు కాబట్టి ఇవాళ ఈయన ఒక్కడే దొంగైండు. ఇది కూడా చెప్తా ఉన్నా నేను. బయట పడ్డాడు కాబట్టి ఇవాళ ఈయన ఒక్కడే దొంగైండు. బయట పడకుండా ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు మానవ మృగాలు ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా కానీ. చిన్నపిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, వయసులోకి వచ్చిన అమ్మాయి లేదు, వయసు తీరిన ముసలావిడ లేదు. అందరినీ ఒకే కోణంలో చూడ్డమా? ఆడవాళ్ళంటే కేవలం ఒక్క సెక్షువల్ అంశంలోనే చూడాలా? లేదంటే ఆడవాళ్ళకంటూ సెక్యూరిటీ కానీ ఈ భారతదేశంలో భారత్ ఎప్పుడు నేర్పించింది ఏంటంటే ప్రపంచం మొత్తానికి ఆడవాళ్ళని స్త్రీ శక్తులుగా, ఆడవాళ్ళని దైవికంగా చూసేటువంటి రోజుల నుంచి ఆడవాళ్ళని కేవలం ఒక ఆట వస్తువుగానో లేదంటే ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్గానో చూసేటువంటి రోజులకి దిగజారుస్తున్నటువంటి విష సంస్కృతి ఈ దేశంలో ఈ పౌరుల మధ్య ఎందుకు పేట్రేగిపోతుందో అర్థం కావట్లేదు. నిజంగా చాలా బాధపడుతున్నా నేనైతే ఈ విషయానికి సంబంధించి. చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం, ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడే దేవతలు, దైవం అంతా అక్కడే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ చుట్టుపక్కలే అనేటువంటి స్టేట్మెంట్లు చెప్పుకునేటువంటి ఈ దేశంలో ఈ దేశ పౌరులంతా ఇవాళ ఆడవాళ్ళని కేవలం ఒక రకమైనటువంటి ఆబ్జెక్ట్గానే చూడడం అనేటువంటి నిజంగా చాలా బాధేస్తున్నటువంటి అంశంగా చెప్తా ఉన్నా నేను. నిజంగా ఇలాంటి వాళ్ళ మీద కనీసం నేను గత కొన్ని రోజులుగా చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, రేపులు చేసినటువంటి వాళ్ళకి ఇన్స్టెంట్ జస్టిస్ కింద ఎప్పటికప్పుడు ఉరిశిక్షలో లేదంటే ఎన్కౌంటర్లో పబ్లిక్గా చేసేస్తే కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. ఈయన మొదలుపెట్టిండు, బయటపడ్డది కాబట్టి ఇతని మీద నిజంగా కఠినమైనటువంటి చర్యలు. అతని క్యారెక్టర్ ఏందో మనకు తెలియదు.
కానీ క్యారెక్టర్ ఎంత మంచిదైనా ఒక చిన్న కూతురు మీద తప్పుడు వ్యాఖ్యలు చేసినంత కారణం చేతనే, ఎంత క్యారెక్టర్ మంచిదైనా ఒక చిన్న కూతురు మీద ఒక్కసారి కామెంట్ చేసినా వాడు తప్పుడు వ్యక్తే, వాడు నిజంగా తప్పుడు పెడితే ఒక కఠినమైనటువంటి చర్య ఇలాంటి వాడి మీద ఒక్కడి మీద తీసుకుంటే దేశమంతా సెటరేట్ అవుతుంది. దేశం మొత్తం తీసుకోవాల్సిందే. కేవలం యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా అని చెప్పేసి అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా కూర్చుంటాం, ఎవడేం పిక్తాడు అని చెప్పేసి అని అనుకుంటే ఎవరో ఒకరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ సెటరేట్ అవుతారు.